పొంతనలేని మాటలు. సీఎం మంత్రులపై జగదీశ్వర్ రెడ్డి ఫైర్. రుణం కడతానే మాఫీ అంటే కట్టేశారు. అప్పు చేసి కడితే మాట మారుస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆరాటం. పంట చేతికి వచ్చిన రైతు భరోసా వచ్చేనా? వరద బాధితులు మండిపడుతున్నారు. నీ 10,000 ఎవరికి కావాలని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో అరగంట అయినా మీరు ఉండగలరా? సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల మాటలకు పొంతన లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీ వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అని ముఖం ఇస్తాడు, ఏడిస్తాడు. ఇక్కడ 49,000 కోట్ల రూపాయలు అసలు ఉన్నది అన్నాడు. 49,000 కోట్లు, 49,000 కోట్లు అసలు రుణం ఉన్నది అన్నాడు. వీటిని డిసెంబర్ 9వ తారీఖు మాఫీ చేస్తా అన్నాడు. ఇదే డిసెంబర్ 10వ తారీఖు కొత్త రుణాలు తెచ్చుకోవాలి అని చెప్పిండు. దాంతో పాటు ఈ 49,000 కోసం రైతు కార్పొరేషన్ అని పెడతా అన్నాడు. రైతు కార్పొరేషన్ అని పెడతా, ఈ రైతు కార్పొరేషన్ అని పెడతా, ఈ రైతు కార్పొరేషన్ ద్వారా రైతు సంఘాలను పోగేసి ఒకే దఫలో ఈ 49,000, కొంచెం ఫోకస్ చేయి, ఈ 49,000 రుణం ఏదైతే ఉన్నదో, రైతుల అప్పు ఏదైతే ఉన్నదో, ఈ రైతు కార్పొరేషన్ ద్వారా ఈ 49,000 కోట్ల అప్పును ఒకటే దఫలో తీర్చిపడేస్తా అన్నాడు. ఇంకా దానికోసం ఒక పెద్ద మాట కూడా వాడిండు. 1 సంవత్సరం మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, నేను కడుపు కట్టుకుంటే ఇది తీర్చిపడేస్తా, దాని మీద నాకు అవగాహన ఉన్నది అన్నాడు. 10 నెలలు గడిచింది. 10 నెలలు గడిచింది. ఎవడు కడుపు కట్టుకోలే, అందరు దోసుక తింటాను. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 1100 కోట్ల స్కామ్ లో ఉన్నాడు. ఆల్రెడీ విచారణ జరుగుతుంది హైకోర్టులో. ఇక హైకోర్టు విచారణ జరపమని ఇచ్చింది కదా, అది జరుగుతుంది. ఏంది ఇది బియ్యానికి సంబంధించిన, వడ్లకు సంబంధించిన ఇది. ఇక పొన్నం ప్రభాకర్ అన్న మీద 500 కోట్ల స్కామ్ కి సంబంధించి ఈయన మీద జరుగుతుంది. ఈయన మీద ఒకటి జరుగుతుంది. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు మీద స్మగ్డ్ గూడ్స్ తీసుకొస్తానని, ఆ దొంగ వస్తువులు అటు ఇటు సరఫరా చేసుకుంటానని ఆయన మీద ఒక కేసు ఉన్నది. ఏ మంత్రి, ఆఖరికి ముఖ్యమంత్రి గారి మీద ఎంత ఉన్నదో చూస్తాను కదా. ఆయన చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళ 7 అన్నదమ్ములు మొత్తం ఈ అన్ని డిస్ట్రిక్ట్లను సానబట్టుకొస్తాను. ఎంతవరకు అయితే అంతవరకు మొత్తం గీక్క రావాలని వాళ్ళ తమ్ముళ్ళు చూస్తాను. ఆఖరికి వాళ్ళ తమ్ముడు కొండాలరెడ్డి అమెరికాలోనే ముంచొచ్చిండు. ఆయన జాన్ అన్నట్టయినాడు, ముంచొచ్చిండని జాన్ అక్కడ కేసు పెట్టిండు. కాబట్టి ఇగో ఇన్ని హామీలను, పొంతన లేని మాటలు, పొంతనలేని హామీలను ఇచ్చి రైతులను ఇదే రేవంత్ రెడ్డి మభ్యపెట్టి ఆగం చేస్తున్నాడు.